ప్రియులారా, మన ఉన్నటువంటి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలు మన జ్ఞాపకం వస్తాయి. పాత నిబంధనలో అనేకమైనటువంటి రకరకాల బలులు అనుదినము ఉదయము సాయంకాలం బలి అర్పించి ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే అది యాజకుడే కావచ్చు. లేవియకాండం 4వ అధ్యాయంలో మోషే చెప్తున్నాడు, 2వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనా ఎవరైనా పొరపాటున చేయడానికి కార్యం చేసి పాపి అయినట్లుగా ఎట్లనగా ప్రజలు అపరాధులకున్నట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసినట్లా తాను చేసిన పాపమునకై ఏం చేయాలట? నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా, ఖచ్చితంగా పాప పరిహారార్థ బలి ఉన్నది. అందులో దహన బలి కూడా ఉన్నది. దహన బలిలో ఆ యొక్క కోడె యొక్క శరీరం అంతా కూడా మొత్తం కాల్చేయాలంటే కారణం ఏంటంటే అలాంటి ఆజ్ఞ. అంటే పాప తీవ్రతను బట్టి. ఇంకా చూడండి 4వ అధ్యాయంలో 11వ వచనంలో, ఇశ్రాయేలీల సమాజమంతా పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేన్నైనా మీరు చేయడానికి పని చేసి అపరాధులైనట్లా వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దాన్ని తీసుకొని రావాలి. 15వ వచనం, సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులు ఇచ్చిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించాలి. ఖచ్చితంగా దాంట్లో మినహాయింపు లేదు. ఖచ్చితంగా ఎవరు తప్పిదం చేసినా మనందరికీ తెలుసు. అహరోను యొక్క కుమారుడు ఎవరు? 4 కుమారులు. వాళ్ళ పేరు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహులు వారు తీసుకువెళ్ళవలసినటువంటి ధూపార్తిగాక వేరొక అన్యాయుని తీసుకెళ్తే వారు కూడా చెప్పారు. అంటే దేవుని వాక్యంలో దేవుడు ఎన్నోసార్లు చెప్పాను నేను ఇక్కడి నుంచి. కయీను ఏమన్నాడు? ఆదికాండము 4వ అధ్యాయము అక్కడ నా పాప దోష శిక్ష నేను భరించలేనటువంటిది. అంటే చూడండి దేవుడు ఎంత దయగలవాడు. ఒకసారి ఆలోచన చేయండి. 4వ అధ్యాయంలో అక్కడ జాగ్రత్తగా చూసినప్పుడు అక్కడ 4వ అధ్యాయంలో 11వ వచనం, అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దేవుడు ఏం చేశాడు? వెంటనే వాస్తవంగా దైవవాక్యం తెలియజేస్తున్నది, నరుని రక్తము చిందించు వారి రక్తం మరలా చిందించాలి. కానీ ఏం చేశాడు దేవుడు? కయీనుకు ఎవ్వరు చంపకుండా ఒక ముద్ర వేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా! వెంటనే ఇమీడియట్గా దేవుడు అనుకుంటే చంపేయచ్చు. సో ఆ బలులన్నీ కూడా ఆగిపోయి యేసుక్రీస్తు వారే 129వ కీర్తన 3వ వచనంలో ఆయన వీపు నాగటి సాళ్ళ వలె దున్నబడ్డదండి. ఎందుకంటే ఇవన్నీ బళ్ళన్నీ కూడా తీసేసి ఒక్క బలి ఒక్కసారి, గబ్రియేలు రాసిన పత్రిక అంతా అదే, 9, 10, 11, 12 ఒక్కసారి ఆయన అర్పణంగా, అంటే మనందరి కొరకు ఇక ఎలాంటి బలి అవసరం లేదు. ఆయనే ఒక బలియాగంగా. సో ఇది మనం తీసుకుంటున్నటువంటిది ఆయన బలిగా ఆయన శరీరాన్ని అర్పించాడు. ఆ సిలువ అనే బలిపీఠం ఆయన రక్తం ఒలిగించాడు. అది ఎలాంటిది మనందరికీ తెలుసు. హెబ్రీ పత్రిక 7:26లో స్పష్టంగా రాయబడింది. నిర్దోషమైన, నిష్కల్మషమైన, పవిత్రమైనటువంటి వ్యక్తి ఆయన. అక్కడ రాయబడింది. అలాంటి వ్యక్తి రక్తము చెల్లించబడింది. దానికి సాదృశ్యంగా మనం తీసుకుంటాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు పాపం చేసినా ఖచ్చితంగా బలి అర్పించాల్సిందే, యాజకుడు చేసినా. కానీ ఇప్పుడైతే మనకు అలాంటి బలి లేవు. యేసుక్రీస్తు వారే మనందరి పక్షంగా బలియాగంగా మారిపోయాడు. మనం తీసుకునే రొట్టె ఆయన శరీరము, మనం తీసుకునే ద్రాక్షరసము ఆయన కార్చిన రక్తములకు సాదృశ్యంగా ఉన్నది. మన తల వంచి ప్రార్థన పరీక్షించుకోవడం ద్వారా దాన్ని తెలుసుకుంటాం.